హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మనం జాతీయ, అంతర్జాతీయ మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మరి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకునే ముందు మన అప్టెక్ జాబ్స్ నుంచి వచ్చినటువంటి కోర్సులు, వాటి వివరాల గురించి చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ డిఎస్సి, ఈ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు మీకు ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మెథడాలజీస్ కానీ అందుబాటులో మన యాప్లో ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎస్జిటికి సంబంధించి ఫుల్ కోర్సుని మనం 999 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది 6 నెలల వ్యవధికి. అదేవిధంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 క్విక్ రివిజను, అదేవిధంగా ఫుల్ కోర్సెస్ను కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది మన యాప్లో. ఇక ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ కోర్సుని మీకు కేవలం 999 రూపాయలకే దాదాపు 800కు పైగా టెస్టులు, ఆ టెస్టులను ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ యొక్క యాప్ను కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది మన ఈ యొక్క అప్టెక్ జాబ్స్లో. వీటన్నిటికి దీంతో పాటుగా మీకు ఫ్రీ వీడియోస్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చూస్తారని, మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. రైట్, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి వార్తను ఈ కరెంట్ అఫైర్స్లో చర్చించుకుందాం. అది అమరావతికి కొత్త రైల్వే లైన్. సో అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇచ్చినటువంటి ఒక వరంగా చెప్పుకోవాలి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి 3.0 గవర్నమెంట్లో భాగంగా. సో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి లేదా అమరావతి గుండా ఒక కొత్త రైల్వే లైన్కు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. అది ఈరోజు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దాని గురించి వివరాలు చూద్దాం. 2245 కోట్లతోటి 57 కిలోమీటర్ల మేర అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు పేర్కొనడం జరిగింది. అంటే 57 కిలోమీటర్ల పొడవైనటువంటి కొత్త రైలు మార్గానికి ఎంత వెచ్చించనున్నారయ్యా అంటే 2245 కోట్లను వెచ్చించనున్నారు ఈ కొత్త రైల్వే లైన్ కోసం. ఇక ఈ లైన్ వలన హైదరాబాద్, కోల్కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో మన రాజధాని అమరావతిని కలుపుతూ ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు కూడా రైల్వే మంత్రి ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. సో కాబట్టి ఈ 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడం వలన అమరావతి గుండా అమరావతికి దేశంలో ఉన్నటువంటి ఇతర రాజధానులైనటువంటి హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి మహానగరాలను అనుసంధానం చేయడానికి సులువు అవుతుంది అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. చూడండి, ఇక్కడ విజయవాడ, ఇది గుంటూరు, ఇది తెనాలి. ఆల్రెడీ గుంటూరు నుండి విజయవాడకు, తెనాలి నుండి విజయవాడకు రైలు మార్గాలు ఉన్నాయి. అయితే ఈ నూతన రైలు మార్గం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి కలబోతున్నారయ్యా అంటే విజయవాడ నుండి హైదరాబాదుకు, అంటే కాజీపేట రూట్ అంటాం కదా, ఈ కాజీపేట రూటుకు ఒక రైలు మార్గం ఉంది. అదేవిధంగా విజయవాడ నుంచి గుంటూరుకి ఒక రైలు మార్గం ఉంది. ఈ 2 రైలు మార్గాలను కలుపుతూ అమరావతి గుండా, అంటే విజయవాడ, గుంటూరు రైలు మార్గాల్లో ఉన్నటువంటి నంబూరు రైల్వే స్టేషన్ను, అదేవిధంగా విజయవాడ, కాజీపేట రైలు మార్గంలో ఉన్నటువంటి ఎర్రుపాలెం అనేటువంటి ఈ యొక్క ఊరును లేదా రైల్వే స్టేషన్ను కలుపుతూ, అంటే ఎర్రుపాలెం నుండి నంబూరుకు ఈ యొక్క రైలు మార్గాన్ని కొత్తగా కలుపుతూ అమరావతి మీదుగా దీనిని నిర్మించడం అనేది జరుగుతుంది. మరి ఈ 2 ఎర్రుపాలెం నుంచి నంబూరు మధ్య ఎన్ని కిలోమీటర్ల కొత్త రైలు మార్గం రాబోతుంది అంటే 57 కిలోమీటర్ల రైలు మార్గం. దాంట్లో భాగంగానే ఇక్కడ చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం, ఆ తర్వాత నంబూరు, ఇన్ని స్టేషన్లు ఈ విధంగా కలపబోతున్నాయి. అంటే ఇన్ని స్టేషన్లు కొత్తగా రాబోతున్నాయి ఈ రైలు మార్గం ద్వారా. అర్థమైందండి? నెక్స్ట్, మరి ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవైనటువంటి వంతెన కూడా నిర్మాణం చేపట్టనున్నాడు.
చెప్పుకున్నాం కదండి. ఈ యొక్క ఎర్రుపాలెం నుండి నంబూరుకు ఈ ఉన్నటువంటి ఈ 57 కిలోమీటర్ల మార్గంలో కృష్ణానది కూడా ప్రవహిస్తూ ఉంది. మరి ఈ కృష్ణానది పైన అంటే కొత్తపల్లి వడ్డమానుల మధ్య కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవైనటువంటి నూతన రైల్వే వంతెన కూడా రానుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్ అమరావతి మీదుగా ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి మనకి విజయవాడకు సమీపంలో లేదా గుంటూరుకు సమీపంలో ఉన్నటువంటి నంబూరు మధ్య ఏర్పాటు కానుంది. అంతే చెప్పుకున్నాం కదా. ఇది ఎర్రుపాలెం అనేది ఏముందండి, విజయవాడ కాజీపేట రూట్లో ఉంటే, అదేవిధంగా నంబూరు అనేది విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్. ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ 57 కిలోమీటర్ల పొడవైనటువంటి నూతన రైలు మార్గమే ఇది. అయితే అమరావతి మీదుగా వస్తుంది కాబట్టి దీనికి ఆ ప్రాధాన్యత అనేది ఉంది. అంటే అమరావతి ఉండటం వల్లే ఈ కొత్త రైలు మార్గం అనేది వేయటం అనేది జరుగుతుంది. ఇక ఈ రైల్వే లైన్తో అమరావతికి దక్షిణ, మధ్య, ఉత్తర భారతదేశాలతోటి అనుసంధానం మరింత సులువు కానుంది. అంతే కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ప్రధాన నగరాలైనటువంటి కలకత్తాను, మద్రాసు, హైదరాబాదు ఇలాంటి నగరాలతోటి అనుసంధానం సులువు అవుతుంది అమరావతికి. ఇక ఈ అమరావతి రైల్వే లైన్ కనుక పూర్తయితే అటు సాంస్కృతికంగాను ఇటు వాణిజ్యపరంగాను అమరావతికి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి మనకి ఎక్కువ ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. ముందుగా సాంస్కృతిక పరంగా చూస్తే అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వర స్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్ళే వారికి సులువైన మార్గంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. అంటే ఈ మార్గాలు సందర్శించే పర్యాటకులకు ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేయటువంటి రైలు మార్గం వలన సులువుగా ప్రయాణించే అవకాశం ఉంటుంది రైలు మార్గాల ద్వారా కూడా. ఇక మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానిస్తూ ఈ రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. అంతే కదా. మరి ఆల్రెడీ మచిలీపట్నం, ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం ఓడరేవు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం ఓడరేవు, కాకినాడ పోర్టులను కూడా అనుసంధానిస్తూ ఈ రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఆల్రెడీ ఈ యొక్క 3 పోర్టులకు, సీ పోర్టులకు రైల్వే మార్గాలు ఉన్నాయి. ఆ రైల్వే మార్గాల ద్వారా ఈ నూతనంగా నిర్మిస్తున్నటువంటి రైలు మార్గాన్ని అనుసంధానించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ రైల్వే ప్రాజెక్టును 4 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. మరి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ ప్రాజెక్టులు చేపట్టినా కానీ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అంటే ఈ 4 లేదా 5 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని చెప్పి మన ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అందువలనే ఇంత భారీ ప్రాజెక్ట్ అయినప్పటికీ దీనిని 4 ఏళ్లలో పూర్తి చేయనున్నట్టు కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా. ఇక ఇదే సందర్భంలో జాతీయ స్థాయిలో మనకి అమరావతికి కొత్త రైల్వే లైన్ ఇచ్చారు కదండి. అదేవిధంగా బీహార్కి కూడా ఒక నూతన రైలు మార్గాన్ని ఈ యొక్క ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందని కూడా ఈ యొక్క రైల్వే మంత్రి గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే అది ఎక్కడి నుంచి ఎక్కడికో చూడండి. బీహార్లో కొత్త రైల్వే లైన్, బీహార్లో 4553 కోట్లతోటి అంచనా వ్యయంతో రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏంటంటే అది నర్కతియాగంజ్, రక్సాల్, సీతల్మడి, దర్భంగా, సీతామడి, ముజఫర్ కారిడార్ డబ్లింగ్ పనులను చేపట్టనున్నారు. అంటే ఇది ఉత్తరప్రదేశ్ నుండి బీహార్కు అంటే ఉత్తర బీహార్కు అనుసంధానిస్తూ ఈ రైలు మార్గం ఎక్కడి నుంచి అండి, నర్కతియాగంజ్ నుంచి అదేవిధంగా మనకి సీతామడి, ముజఫర్ కారిడార్ ఈ ప్రాంతాల మధ్యలో ఒక నూతన రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి 4553 కోట్లు వ్యయం కానుందని కూడా ఈ యొక్క రైల్వే మంత్రి పేర్కొనడం జరిగింది. మొత్తం 256 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ ప్రాజెక్టుతో ఉత్తరప్రదేశ్, ఉత్తర బీహార్కు ప్రయోజనం చేకూరనుంది. ఈ రైల్వే ప్రాజెక్టును కూడా 4 ఏళ్లలో పూర్తి చేయనున్నట్టు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. చూడండి, ఇది ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతం, అదేవిధంగా ఇది సీతామడి అంటే బీహార్లోని సీతామడి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఈ ప్రాంతాల మధ్యలో ఈ ప్రాంతాన్ని అంటే ఈ విధంగా కలుపుతూ ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎన్ని కిలోమీటర్ల పొడవనండి, 256 కిలోమీటర్ల పొడవు. ఈ ప్రాజెక్టును కూడా 4 సంవత్సరాల్లో పూర్తి చేయనున్నట్టు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైట్, మరొక ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వార్త ఇదేంటండి, ఏపీ హైకోర్టుకు 3 కొత్త జడ్జీల నియామకం. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 3 కొత్త జడ్జీల నియామకం అనేది ఈరోజు మనకి పతాక శీర్షికలో వచ్చినటువంటి వార్త ఆంధ్రప్రదేశ్లో. అదేంటో చూద్దాం.
ఏపీ హైకోర్టుకు 3 కొత్త జడ్జీలను నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అనే ఈయన పేర్కొనడం జరిగింది. మన న్యాయశాఖ మంత్రి అయినటువంటి కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 3 జడ్జీలను నియమిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్నటువంటి కుంచెం మహేశ్వరరావు, తోటా చంద్ర ధనశేఖర్, 3 చెల్లా గుణరంజన్లను అదనపు జడ్జీలుగా నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. సో ఈ విధంగా రాష్ట్రపతి గారి ఆమోదం లభించడంతో ఈ 3ను నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొనడం జరిగింది. సో వాళ్ళ 3 చూస్తే కనుక ఇదిగోండి, మహేశ్వరం కుంచెం గారు, అదేవిధంగా తోటా చంద్ర ధనశేఖర్, ఇక చెల్లా గుణరంజన్ గారు, ఈ 3ని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో జడ్జీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జీలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించడం జరిగింది. అంటే మనకి తెలుసు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జీలను ఎవరు నియమిస్తారయ్యా అంటే రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతోటి చర్చించిన తర్వాతే మన కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ యొక్క నియామకాల గురించి వెలువరించడం అనేది జరిగింది. అలాగే కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ సిద్ధయ్య రాచయ్యను అదే కోర్టులో శాశ్వత జడ్జిగా నియమిస్తున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే కాదు, కర్ణాటక హైకోర్టులో కూడా ఒక జడ్జిని శాశ్వత జడ్జినిగా నియమించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. అంటే ప్రస్తుతం అంటే వీరికంటే ముందు, అంటే ఈ 3 నియామకానికి ముందు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 26 మంది యొక్క న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. ఓకే, మరి వీరిలో అంటే ఈ 26 మందిలో సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ నరేందర్ పేరును ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి మనకి తెలిసిందే. అంటే ఆ 26 మందిలో సీనియర్ మోస్ట్ అయినటువంటి శ్రీ జస్టిస్ నరేంద్ర గారిని ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా మనకి సుప్రీంకోర్టు కొలీజియం, అంటే వీళ్ళని సిఫార్సు చేసేటటువంటి కొలీజియం ఈ యొక్క ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించాలని చెప్పి కొలీజియం సిఫార్సు చేయటం, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఈ యొక్క జస్టిస్ నరేంద్ర గారు ఈ యొక్క ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియామకం అనేది జరిగింది. సో ఈ విధంగా 26 కాస్త 25 అయిపోయింది. ఓకేనండి, రైట్. తాజాగా వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. అయితే మరి ఈ నరేంద్ర గారు ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్గా వెళ్తే అప్పుడు మళ్ళా ఈ 29 సంఖ్య 28కి చేరే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జిల నియామకానికి ఆమోదం ఉంది. అయితే 37 మంది జడ్జిలు ఉండాల్సినటువంటి మన హైకోర్టులో మనకి ప్రస్తుతం 29లో కూడా మనకి నరేంద్ర గారు ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా వెళ్తున్నారు. కాబట్టి మేబీ 28 తోటి ఉండే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య. ఇక మరొక ప్రధానమైనటువంటి జాతీయ వార్త అదేంటండి, జైడస్ టైఫాయిడ్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు. ఈ జైడస్ కంపెనీ తయారు చేసిన టైఫాయిడ్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపునివ్వడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, జైడస్ టైఫాయిడ్ టీకా, టైఫాయిడ్కి టీకా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక జైడస్ లైఫ్ సైన్స్ ఆవిష్కరించిన టైఫాయిడ్ కంజుగేట్ టీకా, దాన్నే జైవ్యాక్ టీసీవీ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గుర్తింపు అనేది ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా జైడస్ లైఫ్ సైన్స్ ఆవిష్కరించిన లేదా తయారు చేసినటువంటి టైఫాయిడ్ కంజుగేట్ టీకా జైవ్యాక్ టీసీవీ అంటారు దీని షార్ట్ ఫామ్లో, దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించింది. దీనివల్ల యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ సంస్థలు ఈ టీకాను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. ఇక జైవ్యాక్ టీసీవీ టీకాను స్వతంత్రంగా అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్ అభివృద్ధి చేసినట్లు జైడస్ లైఫ్ సైన్స్
వెల్లడించింది. ఇది ఎందుకు వార్తలో వచ్చింది, ఎందుకు ఇంపార్టెంట్ అంటే జైవ్యాక్ టీసీవీ టీకాను ఈ యొక్క జైవ్యాక్ టీసీవీ టీకాను స్వతంత్రంగా మన అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్ అభివృద్ధి చేసినట్లు ఈ యొక్క జైడస్ లైఫ్ సైన్స్ అనేది వెల్లడించింది. కాబట్టి ఇది మన దేశంలోనే తయారైనటువంటి ఈ యొక్క టీకాగా ఇది మనకి గుర్తింపు పొందింది. సో జైవాక్ టీసీవీ టీకాను స్వతంత్రంగా అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్ అభివృద్ధి చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక అమెరికా సంస్థలు ఏటా 15 కోట్ల డోసులు టైఫాయిడ్ టీకాను కొనుగోలు చేస్తున్నాయి. అంటే అమెరికా దేశానికి సంబంధించిన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 కోట్ల డోసుల టైఫాయిడ్ టీకాలను కొనుగోలు చేస్తున్నాయి. మన దేశంలో టైఫాయిడ్ కేసులు ఏటా అధిక సంఖ్యలో నమోదవుతూ ఉన్నాయి. ఇక మన దేశంతో పాటు ఎన్నో దేశాల్లో ఈ వ్యాధి నుంచి రక్షించడానికి ఈ టైఫాయిడ్ టీకా దోహదపడుతుందని చెప్పి కూడా ఈ జైడస్ సంస్థ పేర్కొనటం జరిగింది. సో ఈ విధంగా కేవలం అమెరికా సంస్థలే ఏటా 15 కోట్ల డోసుల టైఫాయిడ్ను కొనుగోలు చేస్తున్నాయి. ఇంత పెద్ద మార్కెట్ ఒక అమెరికా సంస్థలే చేస్తుంటే మిగిలినటువంటి ఇతర సంస్థలు ఎన్ని చేస్తున్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంత పెద్ద మార్కెట్ ఉన్నటువంటి ఈ టైఫాయిడ్ కేసులకు సంబంధించి ఈ యొక్క మన దేశంతో పాటు ఎన్నో దేశాలు కూడా ఈ వ్యాధి నుంచి రక్షించడానికి ఈ టైఫాయిడ్ టీకా దోహదపడుతుందని ఈ యొక్క జైడస్ సంస్థ పేర్కొంది. ఓకే, మరొక ప్రధానమైనటువంటి క్రీడా వార్త. ఇది జాతీయ స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మన రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారుడు సృష్టించినటువంటి చరిత్ర కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మనకి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అంత గొప్ప అచీవ్మెంట్ సాధించినటువంటి ఈ యొక్క వార్త కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర సృష్టించిన తెలుగు గ్రాండ్ మాస్టర్ ఎవరండి? అర్జున్ ఇరిగేసి. ఈయన ప్రసిద్ధి చెందినటువంటి గ్రాండ్ మాస్టర్. ఏ గ్రాండ్ మాస్టర్ అండి? మనకి చెస్ గ్రాండ్ మాస్టర్లు ఎవరంటారంటే చెస్ ఆడే వాళ్ళకి స్టేటస్ ఇస్తారు గ్రాండ్ మాస్టర్ హోదా. సో కాబట్టి మన తెలుగు వాడైనటువంటి ఈ గ్రాండ్ మాస్టర్, చెస్లో గ్రాండ్ మాస్టర్ అయినటువంటి అర్జున్ ఇరిగేసి చరిత్ర సృష్టించాడు. ఏం చరిత్ర సృష్టించాడో చూడండి. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2800 లైవ్ రేటింగ్ పాయింట్లు చేరుకున్నటువంటి రెండో భారతీయుడిగా ఇతను నిలిచాడు. అంటే 2800 లైవ్ రేటింగ్ పాయింట్లు సాధించినటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఇప్పటివరకు మన భారతదేశంలో ఒకే ఒక్కళ్ళు ఉన్నారు, ఆయనే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆ ఘనత సాధించినటువంటి మన భారతీయుడు, మన మొదటి తెలుగు తేజం ఎవరయ్యా అంటే అర్జున్ ఇరిగేసి 2800 పాయింట్లు లైవ్ రేటింగ్ పాయింట్లు చేరుకున్నాడు. చూడండి, యూరోపియన్ క్లబ్ చెస్ టోర్నీలో 5వ రౌండ్లో ఆంద్రీకీన్ డ్మిత్రీ అనేటువంటి ఆయనపై గెలుపుతోటి ఈ అర్జున్ ఇరిగేసి ఈ మైలురాయిని అందుకున్నాడు. అంటే ప్రస్తుతం యూరోపియన్ క్లబ్ చెస్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ యూరోపియన్ క్లబ్ చెస్ టోర్నమెంట్లో మన అర్జున్ ఈ యొక్క ఆంద్రీకిన్ డ్మిత్రీ అనేటువంటి ఆటగాడిని ఓడించి 2800 లైవ్ రేటింగ్ పాయింట్లు సాధించడం జరిగింది. దీనితోటి ఈ యొక్క అర్జున్ ఇరిగేసి చరిత్ర సృష్టించడం జరిగింది. ఇది ఈరోజు క్రీడా వార్తల్లో పతాక శీర్షికగా ఉంది, అర్జున్ ఇరిగేసి. మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రేటింగ్లో ప్రస్తుతానికి చూసుకుంటే అత్యధికంగా మాగ్నస్ కార్లసన్, నార్వే దేశానికి చెందినటువంటి మాగ్నస్ కార్లసన్ ఉన్నాడు. ఆయన ఎన్ని పాయింట్లతో ఉన్నాడండి? 2831 పాయింట్లతో ఉన్నాడు. మరి రెండవ స్థానంలో కరువానా ఉన్నారు, అమెరికా దేశానికి చెందిన కరువానా. ఈయన 2805 పాయింట్లతో ఉన్నాడు. ఇక మూడవ స్థానంలో మన అర్జునే ఉన్నాడు. ఈయన 2802.1 పాయింట్తో ఉన్నాడు. ఇక నాలుగవ స్థానంలో హికరు నకమురా, ఈయన కూడా అమెరికా దేశానికి చెందినవాడే. ఈయన వచ్చేసి 2802 పాయింట్లతో ఉన్నాడు. అంటే జస్ట్ 0.1 తోటి మన అర్జున్ మూడవ స్థానంలో ఉన్నాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక లైవ్ రేటింగ్స్లో మన అర్జున్ 2802.1 పాయింట్లతో ఉన్నాడు, మూడో స్థానంలో ప్రపంచంలో ప్రస్తుతం. ఇక చెస్ చరిత్రలో అర్జున్ కన్నా ముందు 15 మంది మాత్రమే ఈ 2800 రేటింగ్ పాయింట్లు అందుకోవడం జరిగింది. వారిలో ఒకరు మన భారతదేశానికి చెందినటువంటి విశ్వనాథన్ ఆనంద్. మరి 21 ఏళ్ల అర్జున్ ఈ టోర్నీలో అల్కలాయిడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా భారత్ ఇటీవల చెస్ ఒలింపియాడ్లో, అంటే మన భారతదేశం ఇటీవల చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పథకం నెగ్గడం జరిగింది. ఆ స్వర్ణ పథకం నెగ్గటంలో కూడా అర్జున్ కీలక పాత్ర పోషించాడు. రైట్, మరొక ప్రధానమైనటువంటి క్రీడా వార్త.
ఇదేంటయ్యా అంటే ధ్యాన్ చంద్ స్థానంలో అర్జున్ పురస్కారం. ఏంటండి ఈ ధ్యాన్ చంద్ అనేది ఒక పురస్కారము, అర్జున్ అనేది ఒక పురస్కారం కదా, మరి ధ్యాన్ చంద్ స్థానంలో అర్జున ఏంటండి? ఈ ధ్యాన్ చంద్ స్థానంలో అర్జున అంటే ఏ విధంగా ఉంది, అసలు ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే ఒకసారి చూడండి. క్రీడల్లో సేవలకు గాను, అంటే క్రీడల్లో క్రీడాకారులు అందించినటువంటి సేవలకు గాను అందించే ధ్యాన్ చంద్ అవార్డును, అంటే ధ్యాన్ చంద్ అవార్డు స్థానంలో ఈ ఏడాది నుంచి కొత్తగా అర్జున జీవితకాల పురస్కారాన్ని అందజేయనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే వాస్తవానికి క్రీడలలో సేవలు అందించినటువంటి క్రీడాకారులకు ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం నుండి ఈ ధ్యాన్ చంద్ అవార్డు స్థానంలో అర్జున జీవితకాల పురస్కారాన్ని అందజేయనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే ఇక్కడ నుంచి ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఉండదు, దాని స్థానంలో అర్జున జీవితకాల పురస్కారం అనేది ఉంటుంది. ఎందుకని? వాళ్ళు జీవితకాలంలో చేసిన సేవలకు ఇస్తున్నారు కాబట్టి, అందుకని జీవితకాల పురస్కారం, అర్జున జీవితకాల పురస్కారం అని దానికి పేరు పెట్టడం జరిగింది. మరి దేశంలో క్రీడా పురస్కారాలను హేతుబద్ధం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరి చాలామంది వ్యతిరేకించే అవకాశం ఉంది. అందుకని దీనిని హేతుబద్ధం చేయడం కోసం ఒక సిస్టమేటిక్గా ఈ అవార్డులు ప్రదానం చేయడం కోసం ఈ చర్య తీసుకున్నామని చెప్పి కూడా సదరు ఈ యొక్క క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. ఇక హాకీ మాంత్రికుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ పేరు మీద 2022లో ధ్యాన్ చంద్ జీవితకాల పురస్కారాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ ధ్యాన్ చంద్ పురస్కారం అనేది ఎప్పుడు ప్రారంభించారండి? 2002లో ప్రారంభించారు. మరి ఈ ధ్యాన్ చంద్ పేరుతో ఉన్నటువంటి ఈ జీవితకాల సాఫల్యాన్ని అర్జున జీవితకాల పురస్కారంగా పేరు మార్చడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వార్త ఉంది. సో అర్జున్, ఈయన యొక్క ధ్యాన్ చంద్ ఎవరండి? హాకీ పితామహుడు, హాకీలో ప్రసిద్ధించినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఈయన పేరు మీద ఉన్నటువంటి దాన్ని అర్జున జీవితకాల పురస్కారంగా మార్చడం జరిగింది. రైట్. ఇక గతేడాది మాజీ ఆటగాళ్ళు మంజూషా కన్వార్ బ్యాడ్మింటన్, అదేవిధంగా వినీత్ హాకీలతో పాటు కబడ్డీ క్రీడాకారిణి కవితకు ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. అంటే ఈ ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని పోయిన సంవత్సరం 3 ఆటగాళ్లకు ప్రకటించడం జరిగింది. అది బ్యాడ్మింటన్లో మంజూషా కన్వార్, హాకీలో వినీత్, కబడ్డీలో కవితకు ఈ పురస్కారాన్ని, అంటే ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించడం జరిగింది. మరి కింది స్థాయిలో కష్టపడే కోచ్లు కూడా ద్రోణాచార్య అవార్డుకు అర్హులే అని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది. అంటే ఇది ఒక పార్ట్. ఇక కోచ్లకు ఇచ్చేటువంటి అవార్డు ప్రధానంగా ద్రోణాచార్య అవార్డు. ఎవరికి ఇస్తారండి ద్రోణాచార్య అవార్డు? అంటే కోచ్లకు ఇస్తారు. క్రీడాకారులకు సంబంధించినటువంటి తర్ఫీదు ఇచ్చేటటువంటి, శిక్షణను ఇచ్చేటటువంటి ఈ యొక్క కోచ్లకు ఈ ద్రోణాచార్య అవార్డు ఇస్తారు. అయితే గతంలో ఎక్కువ సీనియారిటీ, అదేవిధంగా కొన్ని క్రీడలకు సంబంధించినటువంటి ఈ యొక్క కోచ్లకు మాత్రమే ఈ ద్రోణాచార్య అవార్డు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కింది స్థాయిలో కష్టపడే కోచ్లకు కూడా, అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ జూనియర్ ఎలా కాకుండా కింది స్థాయిలో ఉన్న కోచ్లకు కూడా వారు చేసినటువంటి సేవలకు గాను ఈ ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇక నుంచి అని పేర్కొనడం జరిగింది. ఇక ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం చెప్పారు కదా, క్రీడలను అభివృద్ధి చేయడం కోసం ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం క్రీడల్లో ఓవరాల్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన విశ్వవిద్యాలయానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అందించడానికి కూడా ఈ యొక్క క్రీడా మంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. అంటే ఈ యొక్క ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం తరపున అన్ని యూనివర్సిటీలు, అంటే ఓవరాల్ జరిగినటువంటి పోటీల్లో ఓవరాల్ అత్యుత్తమ ప్రదర్శన చేసినటువంటి విశ్వవిద్యాలయానికి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఈ యొక్క అందజేస్తామని కూడా ఈ సందర్భంగా క్రీడా మంత్రి పేర్కొనడం జరిగింది. ఖేలో ఇండియా లోగో ఇది. ఓకే, రైట్. మరొక ప్రధానమైనటువంటి జాతీయ వార్త ఇదేంటండి? సుప్రీంకోర్టు CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇది మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం కూడా. ఎందుకంటే ఈయన నెక్స్ట్ చంద్రచూడ్ గారి తర్వాత కాబోయేటటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరయ్యా అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా అని చెప్పి కూడా మనం పేర్కోవడం జరిగింది గతంలో. అయితే ఇప్పుడు ఇంకొంచెం వార్తలు దీని గురించి ఎక్కువ రావడం జరిగింది, ఆయన ఎప్పటి నుంచి వస్తున్నారని చెప్పి. కాబట్టి ఇది మనకి ఒక ప్రముఖ వార్తగా నిలిచింది నేడు. భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకమయ్యారు. సంజీవ్ ఖన్నా ఎన్నో న్యాయమూర్తిగా అంటే 51వ ప్రధాన న్యాయమూర్తిగా. ప్రస్తుతం CJIగా ఉన్నటువంటి DY చంద్రచూడ్ గారు
నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 10 తోటి ఈయన పదవీ కాలం పూర్తవుతుంది. మరి ఈ జస్టిస్ ఖన్నా గారు నవంబర్ 11 నుంచి అంటే నెక్స్ట్ డే నుంచి 2025 మే 13 వరకు దాదాపు 7 నెలల పాటు ఈయన సిజేఐగా కొనసాగనున్నారు. సో కాబట్టి ఈ సంజీవ్ ఖన్నా గారు దాదాపు 7 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. మరి డివై చంద్రచూడ్ ఈయన రిటైర్డ్ కాబోతున్నటువంటి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు. ఓకే, ఇక జస్టిస్ సంజీవ్ ఖన్నా 14 మే 1960న జన్మించారు. సో జస్టిస్ జీవన్ ఖన్నా గురించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈయన అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడుతున్నారు కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈయన దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది ఈయన పైన. కాబట్టి ఈయన మీద ఏ రకంగా అయినా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన పుట్టినప్పటి నుండి పుట్టిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆయన అచీవ్ అయినటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నవంబర్ 11 నుండి. ఓకే, రైట్. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఈయన గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా జనవరి 18, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఇక 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఢిల్లీలోని 3 హజారీ క్యాంపస్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో వివిధ రంగాల్లో ప్రాక్టీస్ చేశారు. అంతగడు దాదాపు ఈయనంతా ఢిల్లీ పరిసరాల్లోనే ఎక్కువగా సేవలు అందించడం జరిగింది ఈ న్యాయ వ్యవస్థలో. ఇక 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఆ తర్వాత 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక 2006 నుంచి 2019 వరకు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఇక జనవరి 18, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత జస్టిస్ ఖన్నా 2019లో రాజ్యాంగ ధర్మాసనం తరపున ప్రధాన తీర్పును వెలువరించడం జరిగింది. అంటే ఈయన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత రాజ్యాంగ ధర్మాసనం తరపున కూడా ప్రధాన తీర్పును వెలువరించడం జరిగింది ఈయన. ఇక సిజేఐ కార్యాలయానికి సైతం ఆర్టీఐ చట్టం వర్తిస్తుందని ఈయన సంచలన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. సిజేఐ కార్యాలయానికి కూడా ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది, ఆర్టీఐ ద్వారా నీ తీసుకోవచ్చు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఈయన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, దేశాన్ని ఒక కుదిపినటువంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ బెయిల్ దరఖాస్తులకు సంబంధించి రాజకీయంగా సున్నితమైన అంశాలపై కూడా ఈయన విచారణ జరపడం జరిగింది ఈయన న్యాయమూర్తిగా. అదేవిధంగా ఈ ఏడాది మేలో జస్టిస్ ఖన్నా ధర్మాసనం ఎన్నికల ప్రచారం నిమిత్తం అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ను కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక ఆయన నేతృత్వంలోనే ధర్మాసనం ఈవీఎం మరియు వీవీప్యాట్లు ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించి ఈవీఎం లేదా వీవీప్యాట్లపై వ్యవహారంపై కూడా విచారణ జరిపించడం జరిగింది. ఇక ఆర్టికల్ 370తో పాటు ఎలక్టోరల్ బాండ్స్ కేసులకు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనంలోనూ ఈయన ఒకరు. అంటే మన ఆర్టికల్ 370తో పాటు అంటే యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370తో పాటు ఎలక్టోరల్ బాండ్స్ కేసులకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనంలోనూ ఈయన సభ్యులుగా ఉన్నారు. సో కాబట్టి ఈయన ఇంత అనుభవం ఉంది మన 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ యొక్క నియమించబోతున్నటువంటి సంజీవ్ ఖన్నా గారికి. ఓకే, రైట్. మరొక ప్రధానమైనటువంటి వార్త, ప్రపంచ అత్యుత్తమ పాఠశాలల్లో 3 మన భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాలల్లో 3 మన భారతదేశంలో ఉన్నాయి. అంటే మొదటి 10లో 3 మన భారతదేశంలోనే ఉన్నాయి. భారతదేశానికి చెందినటువంటి 3 పాఠశాలలు 2024లో ప్రపంచంలోనే 5 ఉత్తమ పాఠశాలల జాబితాలోకి చేరాయి. అంటే 10 కాదండి, 5లోనే 3. మొదటి 5లో మనకి 3 మన భారతదేశంలోనే ఉన్నాయి. మరి అవి ఢిల్లీలోని రాయన్ ఇంటర్నేషనల్ స్కూల్, మధ్యప్రదేశ్ రత్నంలోని సిఎం రైస్ స్కూల్ వినోబా, తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ఉన్నటువంటి కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్. ఈ 3 స్కూళ్ళు కూడా ఈ యొక్క ప్రపంచ అత్యుత్తమ పాఠశాలల జాబితాలో నిలిచాయి. సో చూడండి, ఇక్కడ మనకి రాయన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది ఒక స్కూల్. మరి ఈ స్కూలును ఎవరు ప్రకటించారండి? ఎవరు ఈ అత్యుత్తమ స్కూళ్ళని నిర్ణయించారు అంటే ఎక్సెంచర్, అమెరికన్ ఎక్స్ప్రెస్, లేమన్ భాగస్వామ్యంతో లండన్కు చెందినటువంటి T4 ఎడ్యుకేషన్ సంస్థ. వెరీ ఇంపార్టెంట్. ఎవరు నిర్వహించినటువంటి సర్వేలో అంటే
T4 ఎడ్యుకేషన్ సంస్థ ఎవరి సహకారంతో? ఎక్సెంచర్, అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు లేమన్ భాగస్వామ్యంతో ఈ యొక్క లండన్కు చెందినటువంటి T4 ఎడ్యుకేషన్ సంస్థ ఈ పోటీలను నిర్వహించగా పై 3 పాఠశాలలు మన భారతదేశానికి చెందినవిగా గుర్తించడం జరిగింది. సో విజేతగా నిలిచినటువంటి ఈ యొక్క తుది జాబితాలో చేరిన పాఠశాలల యజమాన్యాలను దుబాయ్లో నవంబర్ 23, 24 తేదీల్లో జరిగే ప్రపంచ పాఠశాలల శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించారు. సో ఈ విధంగా మన భారతదేశానికి చెందినటువంటి ఈ 3 పాఠశాలలు ఇంత అత్యుత్తమంగా ఎన్నిక కావటం అనేది మనకి ఆనందించదగ్గ విషయం. ఇదే విధంగా మన మధ్యప్రదేశ్లోని CM రైజ్ స్కూల్ వినోబా, అదేవిధంగా తమిళనాడులోని కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ యొక్క చిత్రపటాలు. రైట్, మరొక ప్రధానమైనటువంటి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నియామకానికి సంబంధించినటువంటి వార్త. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా నియమితులైనటువంటి రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్గా IPS అధికారి అయినటువంటి రాహుల్ దేవ్ శర్మను ప్రభుత్వం నియమించింది. 2010 బ్యాచ్కి చెందినటువంటి ఈయన ప్రస్తుతం శిక్షణ విభాగం DIGగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఈయన్ను ఈ పోస్టు నుంచి బదిలీ చేస్తూ CS మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారైనటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈయన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఈ యొక్క నియమించనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, సో ఈ విధంగా ఇదిగోండి రాహుల్ దేవ్ శర్మ, దీనికి సంబంధించినటువంటి ఈరోజు వచ్చినటువంటి వార్త పేపర్లో. నెక్స్ట్ మరొక ప్రధానమైనటువంటి జాతీయ వార్త, అయితే ఇది ఆంధ్రప్రదేశ్ కూడా సంబంధించింది. ఏంటంటే అది విశాఖలో సింబెక్స్ 24 విన్యాసాలు ప్రారంభం. సింబెక్స్ 24 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయం విశాఖపట్నం కేంద్రంగా భారత్, సింగపూర్ దేశాల మధ్య సింబెక్స్ 24 మ్యారిటైమ్ ద్వైపాక్షిక విన్యాసాలు ఈ యొక్క అక్టోబర్ 23న ప్రారంభమయ్యాయి. ఏ దేశాల మధ్య అండి? భారతదేశం, సింగపూర్. మరి ఈ నౌకా విన్యాసాలకు పెట్టినటువంటి పేరేంటండి? సింబెక్స్ 2024. 1994లో తొలిసారిగా ఈ యొక్క ఎక్సర్సైజ్ లైన్ కింగ్ పేరుతోటి భారత నౌకాదళం, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నౌకాదళం, దాన్ని RSN అంటారు, ఈ 2 దేశాల మధ్య ఈ సముద్ర విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడండి? 1994లో. అవి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయమైనటువంటి విశాఖపట్నం సముద్ర తీరంలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. మరి 25 వరకు, అంటే 23 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్లో ఈ విన్యాసాలు జరిగితే 28, 29 తేదీలలో సీ ఫేజ్లో ఈ విన్యాసాలు జరగనున్నాయి. అంటే మనకి 2 రకాలుగా, అంటే ఒకటి హార్బర్లో కూడా ఈ విన్యాసాలు జరుగుతాయి, అదేవిధంగా సముద్రాల మీద కూడా ఈ విన్యాసాలు జరుగుతాయి. అంటే 23 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్లో, 28, 29 తేదీల్లో సీ ఫేజ్లో ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఇక సింగపూర్కు చెందినటువంటి RSN టినాసియన్, అదేవిధంగా భారతదేశ నేవీకి చెందినటువంటి INS శివాలిక్ యుద్ధ నౌకలు ఈ విన్యాసాలలో భాగస్వామ్యం అవుతున్నట్టు పేర్కొన్నాయి. అంటే ఈ 2 దేశాలకు చెందినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆయా యుద్ధ నౌకలు, అది INS శివాలిక్ మన దేశానికి సంబంధి, అదేవిధంగా సింగపూర్కు సంబంధించినటువంటి RSN టినాసియన్, ఈ 2 కూడా ఈ యొక్క విన్యాసాల్లో పాల్గొనున్నాయి. రైట్, ఇక ఒక ఇంపార్టెంట్ బిట్ చూద్దాం. Who has been appointed as the next CJI of Supreme Court? సుప్రీం కోర్టు తదుపరి CJIగా ఎవరు నియమించబడ్డారు? సుప్రీంకోర్టు తదుపరి CJIగా ఎవరు నియమించబడ్డారు? ఫస్ట్ వన్ భూషణ్ రామకృష్ణ గవాయ్, సెకండ్ వన్ సూర్యకాంత్, థర్డ్ వన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఫోర్త్ వన్ హృషికేష్ రాయ్. ఈ 4 తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఈయన ఎప్పటి నుంచి ఈ యొక్క పదవిలో కొనసాగుతారయ్యా అంటే మనకి నవంబర్ 11 నుండి ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. సో ఈ విధంగా మన తదుపరి చంద్రచూడ్ గారి తర్వాత తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమించబడ్డారు. అధికారికంగా ఈ వార్త అనేది వెలువడింది నిన్న. ఓకే, థ్యాంక్ యూ.